రాధా మనోహర్ దాస్ మన ఒక యాంకర్ అడుగుతున్నాడు, మా తండ్రి పేరు శ్రీనివాసు, మీ తండ్రి పేరు ఏంటి రాముడు. ఇలాగా ఈ యాంకర్కి అతనికి ప్రస్తావన జరిగినప్పుడు మన తండ్రి పేర్లు వేరు వేరు ఉన్నాయి కదా, మరి యేసుక్రీస్తు తండ్రి పేరేంటి? అసలు తండ్రి పేరే లేదు అంటే ఎవరికి పుట్టాడు అన్నట్టు చాలా అహంకారంగా, అవివేకంగా, అజ్ఞానంగా, మూర్ఖంగా క్రీస్తును ఎంత ద్వేషిస్తున్నాడో అంతగా తన పక్షపాతము, తన వక్రీకరణ గుణం బయట పెడుతున్నాడు. రాధా మనోహర్ దాస్ ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఈ లోకంలో మనుషులు లాంటి వాడు కాడు. ఈ లోకంలో మనుషులకి కామ, క్రోధ, మదమత్సరాలు ఉన్నాయి, వివాహాలు ఉన్నాయి, భార్య భర్తల బంధాలు ఉన్నాయి, ఆ బంధాల నుంచి పిల్లలు రావాలి. కానీ సమస్త సృష్టిని చేసిన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు యేసుక్రీస్తు. ఆయన కన్య మరీ నుండి రావాలని లేఖనాల ప్రకారంగా ఆదికాండం నుంచి కూడా రాయబడి ఉన్నాయి. మలాకీ వరకు ప్రవక్తలందరూ ప్రవచించి రాశారు. యేసుక్రీస్తు గురించి మత్తయి సువార్తలో కూడా యోహాను గారు ఏమన్నాడు తెలుసా? దేవుడు తలుసుకుంటే రాళ్లను కూడా పిల్లలుగా చేయగలడు అన్నాడు. నీలాంటి పనికిమాలినోళ్ళకి దేవుడు ఎప్పుడు అర్థం కాడు. ఎందుకంటే ద్వేషము, పగ అని ఒక మతాన్ని కించపరుస్తూ అది మతమని నువ్వు క్రైస్తవని దూషిస్తూ ఉదయం సాయంత్రం వరకు క్రైస్తవులంటే పళ్ళు కొడుతూ క్రీస్తుని దూషించి నీకు దేవుడు ఎలా అర్థమవుతాడు చెప్పు? దేవుడినే దూషిస్తున్నావు నువ్వు. దేవుడికి మతాలు లేవు, కులాలు లేవు, ప్రాంతీయ భేదాలు లేవు. ఈ భూమి మీద ఉన్న సముద్రం చుట్టూ కూడా అన్ని దేశాలు కూడా ఒక్క సముద్రమే. అలాగే సూర్యుడు దేశాలన్నిళ్ళకి ఒకటే, చంద్రుడు దేశాలకు ఒకటే, భూమి దేశాలకు ఒకటే, ఆకాశం దేశాలకు ఒకటే. అలాగే భూమి మీద నరులందరికీ దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ఈ భూమి మీదకి ఎలా వచ్చాడో తెలుసా? స్త్రీ పురుషులు కలయిక వల్ల ఆయన రాకూడదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడే ఉన్నాడు గనక ఆయన కన్యకి నిన్నుకొని కన్యకి నుండి వచ్చాడు. నీలాంటి పనికిమాలలో ఉండబట్టే అంతకుముందు పరిశోధన కూడా జరిగింది. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన రక్తాన్ని పరీక్షించారు, పరిశోధించిన ఆ వ్యక్తి దెబ్బకు ఆశ్చర్యపోయి ఈ రక్తంలో తండ్రి కలయిక లేదు, ఓన్లీ తల్లి కలయిక నుండి ఇతను వచ్చినట్టుంది, అంటే భర్త కలయి లేకుండా ఓన్లీ కన్య నుండి ఈయన వచ్చినట్టుందని ఆశ్చర్యపోయి ఈయన దేవుడని ఆయన వాళ్ళు కూడా మారు మనసు పొందారు. పనికిమాల వారా, ఇంత ఎన్నా కూడా మారవా? నువ్వు ఎప్పుడు ద్వేషం తరగిలిపోయేటప్పుడు నువ్వు నశించేంతవరకు నిజం తెలుసుకోవు. ఒక్కసారి ఆలోచించు. రాధా మనోహర్ దాస్, నీ మీద ద్వేషంగానే, పగ్గానే, కక్ష మాకు లేదు. నువ్వంతకు నువ్వు నోరు జారి పరిశుద్ధుడైన దేవుడి జోలికి వస్తున్నావు, నీకు ఇష్టమైనట్టు నోటితో మాట్లాడుతున్నావు. ఏ క్రైస్తవుడు దీన్ని సహించలేడు. కానీ ఇప్పుడు కూడా నీ కొరకు క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు, నీ మీద ద్వేషం లేదు. ఎందుకంటే నువ్వు నశించిపోతావు. దేవుడికి ఎదురు తిరిగి బతికేవాడెవడు? దేవుడు సత్య సువార్తను ఆపి నిలవగలేవాడెవడు? ఆ రోజులు నీకంటే గొప్ప గొప్ప అధికారులు కూడా సువార్తను ఆపజూసి నశించిపోయారు. నువ్వెంత? నిజంగా నీ నోటికి గొంతు క్యాన్సర్ రాకముందే నువ్వు మార్పు చెందు. ఇలాగే ఘంటసాల కూడా ఆ దేవుడు వాళ్ళు ఎవరో ఆ మాదిగా మాలోల దేవుడిని నేనెందుకు పాడతానని నోటుకొచ్చింది వాడు కులం పేరు విస్తరించి అహంకారంగా మాట్లాడాడు. గొంతు క్యాన్సర్ చచ్చాడు. నువ్వు కూడా అహంకారంతో చావకముందే మారు మనసు పొందు. దేవుడు ఒక్కడే యేసుక్రీస్తు. బతికొండగా తెలుసుకో.